మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, కృపామయుడా, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, గడిచిన మండలకాల ధ్యానాలన్నింటిలో కూడా మీ కృప మాతో ఉంచి క్షేమాన్ని కలుగజేసి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధానానికి నడిపించిన గొప్ప దేవుడు. ఈ 34వ దినంలోనికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టిన గొప్ప తండ్రివి. రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో ప్రభా, మీ పక్షాన నిలవనై ఉన్న మీ బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని, నా ప్రభా సంఘానికి కావలసిన వర్తమానంతో మీ దాసురాలను వాడుకోగల అందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించుకునేలాగున కృప దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 198వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 34వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం లేవియాకాండం 23వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు కుమారి చేవూరి స్వప్నవేణి గారు చదివినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్యభాగం లోకా సువార్త 22వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు శ్రీమతి కంచర్ల ఎస్తేన్ రాడ్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నా.
పాత నిబంధన పాఠ్య భాగం స్వప్నవేణి గారు. లెంటులోని 34వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. లేవియా కాండము 23వ అధ్యాయము 1 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎస్తేర్ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. లెంట్లోని 34వ రోజుగా ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన పాఠ్యభాగం లోకాసు వార్త 22వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. లోకాసు వార్త 22వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయన ఎలాగ చంపిందమని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. దేవుడి వాక్యం దీవించునుగా. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రియమైన సంగమా, లెంట్లో 34వ దినం కొరకు మనకు వాక్యాన్ని అందించడానికి శ్రీమతి ఎండ్రపాటి శిరోమణి టీచర్ గారు పులియను రొట్టె అనే అంశం ద్వారా మనకి దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశంలోకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 195వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోకి వెళ్ళి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఎన్నడుగాంచెదమో యేసు
యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. అందులగా చెనడా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచెనడా. ఎన్నడు గాంచెదమో, యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఆశ్రయుడి తడనంగా జగతికి రక్షకుడాయనట. దీక్షగా నమ్మిన నరులందరికీ నిరీక్షణ దేవుడట. ఎన్నడు గాంచెదమో, యేసుని ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోరండి. మొదటిగా ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన త్రియేక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన సంఘ కాపరులు పి దేవదాస్ గారు, అలాగే పి నానిబాబు గారికి మరియు కిరణ్ పాల్ భాష్ గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే పిసిసి చైర్మన్ డేటా అశోక్ కుమార్ గారు, అలాగే ట్రెజరరు పేర్లి ఆనందబాబు గారికి, పిసిసి మెంబర్స్ మరియు ఎల్సిసి మెంబర్స్, స్త్రీల సమాజం వారు, యూత్ వారికి, సండే స్కూలు మరి బిడ్డలకు, స్టాఫ్కు అందరికీ నా ప్రత్యేక వందనాలు. నాకంటే పెద్దవారికి నా ప్రత్యేక వందనాలు, చిన్నవారికి నా ఆశీస్సులు. ఈనాడు నాకు ఇవ్వబడిన అంశము పులియని రొట్టె. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లేవియ కాండము 23వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను ధ్యానించుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినము సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములో మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు ఏ
జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పు. ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, పరలోకపు రాజ్యాన్ని పరిశుద్ధ పాదములకు స్తోత్రములు స్తోత్రములు వందనములు ఆయన. గడిచిన లెంటెన్ సీజన్ నుండి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవ, వేలాది వేల స్తోత్రములు. 33 దినములు మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున మరుగుపరిచి మమ్మల్ని అందరినీ అనుదినము మీ సన్నిధికి వచ్చి అనేక మంది బిడ్డలతో మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేసిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మరి గతకాలము మీ వాక్యాన్ని అందించిన బిడ్డల్లో మరి తెలగతోటి కాంతయ్య గారు, అలాగే బొనిగలేమి మా గారు మా మధ్యన లేరు తండ్రి. మీ సన్నిధికి పిలుచుకొని ఉన్నారు తండ్రి. మరి ఇప్పుడు ఇంతవరకు వాక్యాన్ని అందించిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపర్లను బట్టి స్తోత్రములు తండ్రి. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను దీవించండి. సంఘ పెద్దలను బట్టి స్తోత్రము తండ్రి. పిసిసి చైర్మన్, ట్రెజరరు, పిసిసి సభ్యులను, ఎల్సిసి సభ్యులను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి మరి మీ వాక్యాన్ని ధ్యానించుకొనబోచుండగా తండ్రి, ఇట్టి భాగ్యాన్ని ధన్యతను నాకు దయచేసిన దేవా, మీ జ్ఞానముతో నింపండి, మీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి తండ్రి. నన్ను బోరగా మాత్రమే వాడుకొని మీ సిలువ చాటున మరుగుపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుకుని వేడుకొంచున్నాము కర్త. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ఇశ్రాయేలీలు ఎంతో కాలము 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో మ్రగ్గి ఉంటూ ఉన్నారు. అనేక పనులు చేస్తూ బానిసత్వంలో ఉన్నారు. వారిని మరి ఆ శ్రమల నుండి, ఆ దేశం నుండి రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పించాలని మరి యెహోవా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మరి ఐగుప్తులో సకల విద్యల యందు మరి నేర్పరి ప్రావీణ్యం గలవాడు. అయినా మరి నాకేమీ రాదని చెప్పేసి ఆయన తప్పించుకోవాలని చూశాడు. అయితే దేవుడు మరి నీ అన్న మరి అహరోనుని మరి నీ నోటిగా వాడుకుంటానని చెప్పి ఆయన మరి ధైర్యాన్ని ఇచ్చి కొన్ని సూచక క్రియలు, అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించాడు. ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయనను పంపించినట్లు చూస్తాము. ఆయన పోయి అనేక రకాలుగా వారికి నాయకత్వము వహించి వారు ఎన్ని మాటలన్నా, ఎన్ని కష్టాలు పడినా, మరి ఎన్ని శ్రమలో అనుభవించాడనమాట. వారు ఏమేమన్నారో, ఏది కావాలంటే అది దేవునికి అడిగాడు, విజ్ఞప్తి చేశాడు. మరి మాకు అవి లేవు, ఇవి లేవు, మరి భోజనం రుచి అయినది లేదంటే దేవుణ్ణి అడిగినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అలాగే మాంసాహారం కావాలంటే విపరీతమైన పూరేడు పట్లని పంపించాడు. మరి పాళెమంతా నిండిపోయినాయి. అవి కూడా వాళ్ళు ముక్కుల నుండి బయటకు వచ్చేటట్టు వారు తిన్నారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు, 10 అద్భుతాలు చేశాడు. అయినా దేవుడు మరి ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చినట్లు మనం చూస్తాం. కొద్ది దూరాన్ని 40 సంవత్సరాలు వారు యెహోవా దేవుణ్ణి దేవుడు అని తెలుసుకోవాలని మోషేకి అనుక్షణము గుర్తు చేస్తూ వస్తున్నాడు. నా ప్రజలు ఐగుప్తు ఆచారాలను, ఐగుప్తు దేవతలను ఆరాధించటం మాని నన్ను దేవునిగా గుర్తించాలి అని చెప్పేసి ఆయన ఆశయము లేక ఆయన కోరిక, ఆయన నిబంధన, ఆయన కట్టడ. అయితే ఆ విధంగానే మరి మోషే చేస్తూ వచ్చాడు. దేవునికి ఈ ఇశ్రాయేలుకి మధ్యన
ఆయన వారధిగా ఉంటూ ఎన్నో బాధలను శ్రమలను అనుభవించాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఎక్కడ ఈ గ్రంథాల్లో కాండాల్లో చూసినా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెనని చెప్తూనే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కొన్ని నియామక కాలములు ఇచ్చారు. వీళ్లకు ఏ నెల మొదటైనా అమావాస్యతోనే మొదలవుతుందన్నమాట. కనుక అబీబు అనే ఒక నెల ప్రారంభం, మొదటి నెల అది. ఈ మొదటి నెలలో మీరు ఒక మగ పశువుని తీసుకుని, అలాగే ఆ మగ పశువు గొర్రె అయినా కానీ మేక అయినా కానీ తీసుకుని దానిని వధించమని చెప్పాడు. ఎలాగూ మరి దశమి నాడు ఆ రోజుల్లోనే తిథులు ఉన్నవని మనకి విదితమవుతుంది. ఆ 10వ నాడు దశమి నాడు ఆ మగపిల్లని తీసుకొని వచ్చి వీరి దగ్గర ఉంచి, తర్వాత అది ఎలా ఉండాలంటే మగది అయి ఉండాలి, ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఉండాలి. అలాగే అది మరి కుంటిదైనను గుడ్డిదైనను కాకూడదు. కనుక ఏ రోగము లేనిదై ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన దానిని తీసుకుని దేవునికి అర్పించాలి. 14వ దినం వరకు వీరి దగ్గర ఉంచుకోవాలి. తరువాత సాయంకాల సమయమున సూర్యుడు అస్తమయ్యే సమయమున దానిని వధించాలి. వధించిన తర్వాత అగ్నితో కాల్చాలి. ఆ రక్తాన్ని మరి ద్వారబంధపు నిలువు కమ్ములకి మరియు అడ్డకమ్మికి పూయాలి. దేనితో పూయాలంటే హిస్సోపుతో. హిస్సోప్ అని ఒక చిన్న మొక్క, అది గోడల్లో మొలుస్తుందన్నమాట. ఆ హిస్సోపుని కుంచెగా చేసి కొంచెం రక్తం తీసుకుని ఆ రక్తంలో ముంచి ఆ గడప ద్వారకమ్ములకు నిలువు కమ్ములకు అడ్డకమ్ముకి వ్రాయాలి. తరువాత దానిని ఆ మాంసమును అగ్నితో కాల్చి పొంగని రొట్టెలతో, అంటే పులియని రొట్టెలు అంటే మనము ఉదాహరణకు ఇంట్లో ఏమైనా చేసుకోవాలనుకోండి, అవి రొట్టెలు కానీ లేక ఇంకా పూరీలు లేక ఇంకేమైనా టిఫిన్కి సంబంధించిన రొట్టెలను మనం చేసుకునేటప్పుడు ఒక రాత్రి దాన్ని రాత్రిపూట కలిపి ఉంచుతాం. అది పులుస్తుంది. పులిచినప్పుడు ఏమవుతుంది, అందంగా దాని రూపము ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఆ ఆకర్షణీయమైన విషయాలు మనల్ని ఆకర్షించే విధంగా మన దుష్టత్వానికి మారుగా ఉంటుందన్నమాట. అలాంటి దానికి పోకూడదు అన్నమాట. దాని జోలికి పులి అని మీరు తినకూడదు. పొంగని రొట్టెలు మాత్రమే చేయాలి. అప్పుడప్పుడు కలిపిన పిండి, లేక అది పంటకాలం కాదు కాబట్టి చేలలోకి వెళ్ళి కొంచెం ధాన్యం అది కోసుకొని వచ్చి పనని ఆ ధాన్యాన్ని మరి చేసి పవిత్రమైన పరిశుద్ధమైన ఆ ధాన్యముతో వాటిని చేయాలని మరి తెలియచేశాడు. అది పొంగని రొట్టె మంచితనానికి మరి సాదృశ్యంగా ఉంది. ఆ రొట్టెలనే మీరు భుజించాలంటే చేదు కూరలతో భుజించాలి. ఆ చేదు కూరలు ఐగుప్తులో చికోరి మరి అని ఇంకా 2-3 రకాలు మొక్కలు ఉంటాయి, చేదు కూరలు అన్నమాట. ఆ చేదు ఆకులతో దానిని తినాలి. తెల్లవారికి ఉండకూడదు. వాటిని మరి ఉదయానికి మిగిలించకూడదు. ఎవరెవరు ఒక గృహం వాళ్ళు లేక వారికి సరిపోయే విధంగా ఎక్కువగా ఉన్న ప్రక్కన వాళ్ళని కలుపుకొని తయారు చేసుకొని వాటిని మిగిల్చకుండా తినాలి. అగ్నితో కాల్చాలి. కొన్ని పొయ్యిలో కాల్చినవి ఉన్నాయి, అలాగే పెనం మీద కాల్చినవి ఉన్నాయి. ఈ విధంగా వాటిని నూనెతో కలిపి చేయాలి. కానీ
కుండలో కానీ నీళ్ళలో కానీ వాటిని ఉండకూడదు, ఉడికి ఉడకనివి తినకూడదు. ఇది దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించింది. ఆ విధంగా ఈ పస్కాను భుజించాలి. ఎలా భుజించాలంటే మరి నడుముకి కట్టుకట్టుకొని, చెప్పులు వేసుకుని, చేతిలో కర్ర పట్టుకొని వడిగా తినాలన్నమాట. అది పస్కా విందు. అయితే ఆ పస్కా వధువుని వధించి దాని మీద ద్వారబంధపు కమ్ముల మీద వ్రాయడం వల్ల మరి వాళ్ళు రక్షింపబడి అది ఏ గృహము ద్వారం మీద వ్రాయబడిందో దానిని మరి తెగులు రాకుండా దేవుడు కాపాడాడు. సంహార దూత లేక మరణ దూత రకరకాలుగా వర్ణించటం జరిగింది. దాటిపోతుందన్నమాట ఆ గృహాన్ని. కనుకనే పస్కా అనగా ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్. ఈ విధంగా మరి ఆ పాస్ ఓవర్ పండగని చేసుకుంటూ వచ్చారు. 14వ దినమున ఇది జరగాలి. 15వ దినమున మరి పొంగని రొట్టెలు లేక పులియని రొట్టెలను తయారు చేసుకుని 7 దినములు 15వ దినము నుండి 21వ దినము వరకు 7 దినాలు దానిని భుజించాలన్నమాట. ఇది యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించిందనమాట. ఈ విషయాన్ని నిర్గమకాండము 12వ అధ్యాయంలో కూడా వ్రాయడము జరిగింది. నిర్గమకాండము 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను. ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల్లో నుండి కానీ మేకల్లో నుండి కానీ తీసుకోమని ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పటము జరిగింది. అయితే అలనాడు మరి ఇశ్రాయేలీయులను రక్షించడానికి, వారిని ఆ తెగులు నుండి దాటిపోవటానికి ఇది పస్కా పండుగ ఆచరించటము జరిగింది. అయితే క్రొత్త నిబంధనలో యేసయ్య ఆ పస్కా బలి పశువుకు సూచనగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పశువు హెబ్రీ భాషలో తానెహ్ అని వ్రాయబడింది. తానెహ్ అంటే పశువు లేక గొర్రె. అలాగే గ్రీకులో ఆర్నియన్ అని రాయబడింది. ఆర్నియన్ అంటే ల్యాంబ్, షీప్, యానిమల్. కనుక ఇలాగూ మరి దేవుడు ఇచ్చిన వాటిని మోషే ఆ సర్వసభ్య సంఘానికి తెలియజేశాడు. మొదటి దినము ఏ పని అయినా చేయకూడదు, పవిత్రంగా సర్వసభ్య సమావేశంలో ఉండాలి. అలాగే 7వ దినమున కూడా అలాగే ఉండాలని చెప్పేసి చెప్పటము జరిగింది. అలాగే మరి ఈ విధంగా పస్కా పండుగను, పులియని రొట్టెల పండుగను ఆచరించటము జరుగుతూ వచ్చింది. ఇది హిజ్కియా కాలంలో ఆచరించబడింది. తర్వాత యెహోషు కాలంలో కూడా బాగా ఆచరించబడిందనమాట. అలాగూ ఆనాడు అన్ని అద్భుతాలు ఐగుప్తులో చేసి వారిని ఆ ద్రాస్యము నుంచి తొలగించి మరి బయటికి తీసుకురావడము జరిగింది. కనుక ఇక్కడ మనం చూసుకుంటే యేసయ్య మరి గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా ఉన్నట్లు మనము చూస్తామన్నమాట. మరి మనము ఈ పులియని రొట్టెలాగా ఉండాలంటే మనలో ఉన్న
పులిసిన స్వభావాన్ని తీసివేసుకోవాలి. పులిసిన స్వభావము చాలా దుర్మార్గతకి, దుష్టత్వానికి, మనలో ఉన్న రకరకాల దుష్ట తలంపులకి సాదృశ్యంగా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా అక్కడున్న ఆ లక్షణాలన్నీ కూడా పులిసిన పిండికి సంబంధించినవి. మన సంఘంలో కూడా అనేక మంది బిడ్డలు పులిసిన పిండి స్వభావము కలిగి ఉంటారు. ఆ పులిసిన పిండితో తయారు చేసిన వస్తువులు తిన్నప్పుడు కూడా మనకి అనారోగ్యము వస్తుంది. ఈనాటి కాలంలో చూసుకుంటుంటే ఇంట్లో తయారు చేసే వాటికన్నా బయట నుండి తెచ్చుకొని తినడం ఎక్కువైంది. బజార్లోకి వెళ్ళి చూసినప్పుడు ఎంతో ఆతృతగా, ఆరాటంగా ఆ బజ్జీలు, పునుగులు, మరి రకరకాలు వేసినవి తిని అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. వీటన్నిటికీ కారణం పులిసిన స్వభావం, పులిసిన పిండి. ఇలాంటి స్వభావాన్ని మనం తీసేసుకోవాలి. కొన్ని లీటర్ల పాల్లో ఒక చిన్న పుల్లని ఒక స్పూను పెరుగు వేసినట్లయితే అదంతా కూడా పుల్లని పెరుగుగా మారిపోతుంది. కనుక ఇలాంటి స్వభావాన్ని మనము తీసేసుకోవాలని యేసయ్య కృత నిబంధనలో చెప్తూ వచ్చారు. అలాగే ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళని గురించి కూడా ఉదాహరించటం, పులిసిన పిండితో పోల్చటము జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా దేవుడు యేసయ్య తన కుమారుని ఈ లోకంలో మనందరి పాపాల కొరకు నలుగగొట్టబడుటకు, ఆ తర్వాత ఆయన శ్రమ నొంది సిలువలో మరణించటానికి ఈ లోకానికి పంపించారన్నమాట. అయితే మనము ఆయన శ్రమల ధ్యానాల్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం, కానీ మనము వాటిని సరిగ్గా ఆచరించటం లేదు, ఆచరణలో పెడతాం లేదు. మన ఇష్టం వచ్చినట్లు మనము ప్రవర్తిస్తూనే ఉన్నాం. ఏడుస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనకు వచ్చి. అయితే ఆయన సిలువను మరి మోసుకుని వెళ్ళేటప్పుడు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్తున్నారు. అది దేవుని ప్రణాళిక కాబట్టి యేసయ్య పస్కా బలి పశువుగా మారి నా పాపాల కొరకు ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. అన్నా కైప వాళ్ళు కూడా ఒక మనుష్యుడు మరి పాపులందరి కొరకు మరణించాలి. ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు అని వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్తలో చూసుకుంటే గాబ్రియేల్ దూత మేరీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావని, మానవ సంబంధాలతో, మానవ విషయాలతో ఆయన జన్మించడం, ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించడం జరిగింది. కనుక ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అనమాట. పాత నిబంధన కాలంలో చూసుకుంటే యెహోవాదేవుడు ఏమని చెప్తున్నాడు? మీ తొలిచూలు మగపిల్ల నాది, పశువులలో కానీ ఏదైనా కానీ నాకు అర్పణముగా తీసుకురావాలన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో అదంతా ప్రక్కన పెట్టి యేసయ్య మన కొరకు మరి తన్ను తాను సిలువలో బలియాగం చేసుకున్నాడు. ఆ కాలంలో అనేక రకాల బలులు జరిగినవి, రకరకాల బలులు జరిగినవి. మరి దావీదు మహారాజు సొలొమోను కాలంలో 1000 గోవులు, 1000 గొర్రెలు, 1000 మేకలను ఒకే దినాన అర్పించటం జరిగింది. యోబును చూసుకుంటే ఆయన తన కుమారులు కుమార్తెలు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అనుదినము దేవునికి బలి అర్పించాడు. అలాగే రోషము గల ఏలియా కూడా దేవుణ్ణి కోరి పైనుంచి అగ్ని వచ్చి దహించే విధంగా ఆయన బలి అర్పించి మన దేవుడు గొప్ప దేవుడు అని తెలియజేశాడు.
తెలియజేసి ఆ తర్వాత వాళ్ళందరినీ చంపడం, ఈయన వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాంకుంటాం. అక్కడ సారెపతి విధవరాలు అనుదినము ఆయనకు రొట్టెను చేసి అందించడము జరిగింది. కనుక ఈ విధంగా మరి పాత నిబంధన కాలంలో దేవుడు అడిగాడు, బలులను ఆఘ్రాణించాడు. మరి అన్నీ ఈనాడైతే మనము బలి అర్పణ ఆయన కోరటం లేదన్నమాట. ఆ రోజుల్లో మరి ఆ బలి అర్పించటం గురించి ఒక వచనం పాడుకుందాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చేలేకే ఆ యజ్ఞ పశువు మన యేసయ్య, ఆ గొర్రె పిల్ల మన యేసయ్య. యోహాను సువార్త 1:29 యోహాను మరి యేసయ్యను చూసి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అనడము జరిగింది. అలాగే యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తిరించు అని ముందర ఎదుట గొర్రె ఏలాగు మౌనంగా ఉందో అలాగూ మౌనంగా ఉండి నా పాపాల కొరకు ఆయన అనేక శ్రమలు అనుభవించి నోరు తెరవలేదు. ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అన్నది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7-8 క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయాలి. మనలో ఉన్న ఆ దుష్ట స్వభావాలు, మన హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధి కలదు కదా. మన హృదయం ఇర్మియా 17 తెలియజేశాడు, మన హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని అంతా లోపల ఉంచుకొని రకరకాల దుష్ట తలంపులు మనలో ఉంచుకొని మరి మనము దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన ఎంత మాత్రము రాడు. మనల్ని మన ముఖం చూసి ప్రక్కకు తిప్పుకుంటాడు. ఎప్పుడైతే నీలో ఉన్న ఈ దుష్టత్వాలు ఇవన్నీ తీసేసుకొని ఆయన ఎదుట మోకరిల్లి ఆయన ఎడతెగకుండా కన్నీటితో మరి ఎప్పుడు కూడా విసుకక ప్రార్థించినట్లయితే నీ విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టం. బలి అర్పణ మరి క్రొత్త నిబంధనలో లేదు. బలులు అర్పణలు పాత నిబంధనతో మాయమైనవి. ఎలా మాయమైనవి? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి తనది కాని రక్తాన్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అక్కడ మరి ఆ పాపాలకు పరిష్కారము అవుతుంది. అదేవిధంగా మరలా పోకుండా యేసుక్రీస్తు వారు ఒక్కసారి తనకు తాను బలి అర్పణంగా అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని దారపోసాడు. ఊటగా కారిందంట. ఊట అంటే తెలుసా? మరి ఏట్లో కానీ బావిలో కానీ చేదేకుండి తీసేకుండి ఊటగా వస్తూ ఉంటుంది. ఆయన శరీరంలో నుండి ఆ రక్తము ఊటగా మరి కారింది. చట్టుబండపై యవ్వన రక్తం వరద వలె ప్రవహించింది. వరద అంటే తెలుసుగా? ఎప్పుడన్నా చూసారో లేదా? మేము చిన్నప్పుడు 70 ఏళ్ళలో కారంచేడు నుంచి
ఆ గేటు దాకా, పెరాల గేటు దాకా వరదలు వచ్చినాయి. భయపడిపోయారు, అందరు ఇళ్లలో నుంచి వెళ్ళిపోయారు. వరదలాగా ప్రవహించింది. అంత రక్తము ఆయనలో నుండి పోయింది. కనుక ఆయన ఏమంటున్నారంటే, నా శరీరము తినండి, నా రక్తాన్ని త్రాగండి అంటున్నాడు. రక్తం అంతా పోయినాక కొరడా దెబ్బల వల్ల, ముళ్ళ కిరీటం వల్ల మరలా మరి రకరకాలుగా ఆయనను వేధించి ఆయన సిలువను మోసుకొని పోతుంటే ఆ వీధులలో ముళ్ళ చెట్లు, రాళ్ళు ఆ పాదాలకు తగిలి రక్తసిక్తమై పోయింది. వడలంతా రక్తమే, ఓపిక అంటూ లేదు. రక్తం దేహానికి ప్రాణం. రక్తం లేనిదే మనం జీవించలేం. వాటర్ ఎక్కువ తాగపోతే ఏమవుతుంది? రక్తము గడ్డ కడుతుంది. రక్తంలో ఏముంటాయి? ప్లాజా, హిమోగ్లోబిన్, తర్వాత మరలా కొలెస్ట్రాల్ ఉంటుంది. గ్రూపులు వచ్చేలేక ఏ గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, అలాగే ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఇవన్నీ కూడా దేవునితో మన శరీరంలో అద్భుతంగా నిర్మించబడినది. ఒకరి వేలి ముద్రకు ఒకరి వేలి ముద్రకు కూడా సంబంధం లేదు. ఈ విధంగా దేవుడు తన స్వరూపంలో మనల్ని నిర్మించాడు. అయినా మనము ఆయన ఆజ్ఞలకు దూరంగా ఉంటున్నాం, ఆయన కట్టడలకు దూరంగా ఉంటున్నాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటూ ఉండాలి. మనకిష్టమైన దారిలో మనము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన మరలా తిరిగి వచ్చే వరకు మనము దానిని తింటూ త్రాగుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 పితృపారం పైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువులతో మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కనుక మనము ఆయన రక్తాన్ని ఎప్పుడు కూడా ఆయన తిరిగి వచ్చే వరకు కూడా మనం అది ఆచరించాలి. ప్రభు బల్ల దగ్గరకు రావాలి. ఎలా వస్తున్నాం? మనం మన మనస్సుని శుద్ధి చేసుకుండా తీసుకుంటే చాలా చాలా నష్టాలు కలుగుతూ ఉంటాయని పౌలు గారు చెప్పారు. కొన్ని మరి పత్రిక పాఠాలు చదువుతూ ఉంటే మనం అయోగ్యంగా తీసుకుంటున్నామేమో అని భయమేస్తుంది. కనుక నిర్ధారణ క్లాసులు పెడుతున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, రక్షణ తీసుకుంటున్నారు, అయినా మనము మార్పు రావట్లేదు, దేవుణ్ణి అంగీకరించటం లేదు, మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించటం లేదు. కనుక అలాంటి ప్రవర్తనలన్నిటికీ దూరంగా ఉండి ఆత్మఫలాలు ఫలించి, ఆత్మఫలంలో ఉన్న ప్రేమ, సంతోషము, దయాళుత్వము, దీనత్వము, ఇవన్నీ ఆశా నిగ్రహం మనలో ఉంటే మనం ఇతరులకు హాని చేయకుండా ఇతరుల అభివృద్ధికి, వారి భవిష్యత్తుకి మనం ఆటంకంగా ఉంటున్నామే. పేరుకి మరి 40 రోజులు మనం ప్రార్థనలకు వస్తున్నాం. ఎంతోమంది భక్తులు వాక్యాన్ని విత్తుతున్నారు. ఆ వాక్యము, ఆ విత్తనాలు ముళ్ళ పదల్లో, రాతి నేలన మరి పడుతూ ఉన్నాయి. మరి అవన్నీ కాకుండా, అలా కాకుండా 30 అంతులుగా మంచి నేలను పడి 60 అంతులుగా 100 అంతలుగా ఫలించినట్లయితే మన జీవితాలు బాగుపడతాయన్నమాట. కనుక మనము మరి మరణాశ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము, ధరనాయేసు మరణంబును ఇక చిరకాలము చాటింతము. ఆ విధంగా మనం ఆయనను గుర్తు చేసుకుంటూ మనం ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి.
పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకు మరి ఇచ్చిన శరీరము, నీ కొరకు చిందింపబడిన రక్తమని మనకి పాష్ గారు చెప్తూ ఉన్నారు. అయితే నీ కొరకే చిందించబడుతున్నారు. ఎలాగో తీసుకోవాలి? మోకరించి తీసుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు రావాలి. మన ఇష్టం వచ్చినట్లు మనం వస్తున్నాం, దూరంగా నుంచుంటున్నాం, ఒక్క చేత్తో పట్టుకుంటున్నాం. అది నేను అన్నానని కాదు, మరి ఆ విధమైన ప్రవర్తన మాని మోకరించి ప్రార్థన చేసుకుని దాన్ని మనం సేవించినట్లయితే నిత్య జీవానికి వారసులు అవుతాం. ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో ఆయనకు నిత్య జీవం ఇస్తానంటాడు. నేనే మార్గాన్ని సత్యాన్ని సెలవిస్తున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడని చెప్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్ళానన్నాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు, మనలందరినీ తీసుకుపోతాడు. మధ్యాకాశంలో మనము ఆయనతో విందులో పాల్గొంటాం. విడువబడిన వాళ్ళు 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, 666 గుర్తు వేయబడతాయి, అనేక శ్రమలు పొందుతారు. వాటిని పొందటానికి ఇష్టపడుతున్నామా? దేవునితో ఎత్తబడే సంఘంలో ఉండి 7 ఏండ్లు విందులో మనము పాలు పొందటానికి సిద్ధపడుతున్నావా? బుద్ధి లేని కన్యకల్లాగా కాకుండా బుద్ధి గల కన్యకల్లాగా సిద్ధల్లో నూనె ముంచుకొని పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు అని మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన వచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకల్లాగా పరిగెత్తి అమ్ము అని వద్దకు వెళ్తే మనకు నూనె లభించదు, తలుపు వేయబడుతుంది. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడే ఉంటాం. కనుక ఆయన కొరకు మనము ఎదురు చూద్దాం, ఆసక్తితో ఎదురు చూద్దాం. సిద్ధపడిన వధువులాగా మనల్ని మనం క్షయమైపోయే అలంకారాలతో కాకుండా అక్షయమైన అలంకారము, సాధువైనట్టి మృదువైనట్టి స్వభావము కలిగి ఉండి ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూద్దాము. ఎల్లప్పుడూ ప్రార్థనలతో, యాచనలతో, ఒకరి కొరకు విజ్ఞాపనలతో దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం. ఇంకాను దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఆయన సన్నిధిని లెక్క చేయకుండా, ఆయన సన్నిధికి రాకుండా ఉన్న వాళ్ళ గురించి యోవేలు గ్రంథం 2:12 ఈ విధంగా సెలవుస్తుంది. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు నా యొద్దకు రండి, మీ కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఏ విధంగా మేడ మీద ఉండి చూస్తున్నాడో ఆ విధంగా మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, కన్నీటితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కొరకు కాకపోయినా మనందరం రక్షింపబడటానికి, రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడదాము. ఇలాగూ చేయటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. హృదయ
మిగిలిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించినటువంటి శిరోమణి టీచర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే 1-2 ప్రకటనలు గమనించాలి. రేపు మంటల ఆదివారం ఆరాధన కనుక, పామ్ సండే కనుక 8:30 గంటలకు ఆరాధన ఉంటుంది. రేపు పగటి వేళ ఒక ఆరాధన ఉంటుంది కనుక సంఘం అంతా గ్రహించి రేపు 8:30కి జరిగేటువంటి పామ్ సండే ఆరాధనలోనికి పాల్గొనవలసిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మనకి మండల కాల ధ్యానంలో మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ షీట్లో ఈరోజుతో మరి ఈ వర్తమానాలు టీచర్ గారితో ఈరోజు ముగించాయి. మండే నుండి మనం పరిశుద్ధ వారములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం, హోలీ వీక్లోకి. మరి పరిశుద్ధ వారంలో ఈ మండల కాల ధ్యానాలని కొనసాగించేవారు మన సెంట్ మార్క్స్ లూథరన్ కాలేజీ యొక్క యాజమాన్యం. వారు పరిశుద్ధ వారంలో మరి మాండ్ థర్స్డే వరకు వారు జరిగిస్తారు. గుడ్ ఫ్రైడే ప్రోగ్రాం మనకు వస్తుంది, అలాగే ఈస్టర్ ప్రోగ్రాం ఉంటుంది. ఏప్రిల్ 14 అంటే రేపు సండే, మండే బ్రదర్ బోడ విలియం రాజు గారు ఆయన వాక్యాన్ని అందిస్తారు కనుక హోలీ వీక్లో బిడ్డలందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రేపు ఒకే సర్వీస్ ఉంటుంది, 8:30కి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రేపు ఆరాధనలోనే బాప్తిసం అలాగే కన్ఫర్మేషన్ కార్యక్రమాలు, మరి ఈ వారం అంతా కూడా కన్ఫర్మేషన్ తరగతులు జరిగాయి. రేపు ఆ కార్యక్రమాలు ఉంటాయి కనుక సంఘం అంతా పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలు అందరం లేచి నిలబడదాం. ప్రార్థింతుము. కల్వరిగిరిపై మా ఈ మానవుల కొరకు నీ యొక్క రక్తాన్ని చిందించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి మండలకాల ధ్యానములోని 34వ దినములోనికి నడిపించాం. సంఘముగా చేరి పాటల ద్వారా నేను మహింపరిచాం. ఆరాధనలో పాలిభాగస్థులమై ఉన్నాం. నీ యొక్క దీన దాసురాలు విత్తనై ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మా యొక్క హృదయాలకి అంగీకారముగా చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వినిటి వలన విశ్వాసము కలిగిన నేను యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాల్లో వింటున్న మా యొక్క తోటి సహోదరులైన హిందూ సహోదరులను, క్రైస్తవ సహోదరులను, ముస్లిం సహోదరుల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. వినిన వాక్యాన్ని బట్టి వారి యొక్క హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని భద్రపరుచుకునే మంచి భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క సంఘ కాపరులు వారి యొక్క పరిచర్య నిమిత్తమై వారి యొక్క కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి యొక్క కుటుంబాలను దీవించండి. మా యొక్క పిసిసి చైర్మన్ గారు బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మా యొక్క సంఘ పిసిసి చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, పిసిసి సభ్యులను, ఎల్సిసి సభ్యులను, వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క పరిచర్యను దీవించండి. ప్రాముఖ్యంగా మా యొక్క స్త్రీల సమాజం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరో తల్లిలు నీ యొక్క సన్నిధిలోకి వచ్చి ఈ యొక్క మండలకాల ధ్యానములో వారి యొక్క శరీరాలను నలగొట్టుకుంటూ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నారు. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని నీవే సమకూర్చండి. ప్రాముఖ్యంగా మా యొక్క యువజన సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మా యొక్క యువజన సభ్యులు దేశ విదేశాల్లో ఉంటూ వారి యొక్క ఉద్యోగ నిమిత్తమై, వారి యొక్క చదువుల నిమిత్తమై వారి యొక్క జీవనోపాధిని కొనసాగుతూ ఉన్నారు. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నీవే అనుగ్రహించండి. సండే స్కూల్ బాలబాలికలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. రేపు మంటలాదివారం దినమున వారు రేపు సాయంకాలం జరగబోయే ఆ యొక్క ర్యాలీలో దావీదు కుమారుడా నీకు స్తోత్రము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని వారి యొక్క స్వరాలతో నిన్ను కీర్తిస్తూ ఉన్నారు. చంటి బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని నీవే సమకూర్చండి. సండే స్కూల్ సూపరింటెండెంట్ని, వైస్ సూపరింటెండెంట్ని వారి యొక్క బాడీని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా.
వారు సిద్ధపాటు కలిగి జరగబోతున్న ఆ యొక్క ర్యాలీలో సండే స్కూల్ బిడ్డలను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చుటకు నీ యొక్క కృప వారితో ఉంచి నడిపించండి. ప్రాముఖ్యంగా జాన్ సన్నీ గారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క అనారోగ్య స్థితిని బట్టి నీ యొక్క పాదాల సన్నిధిలో వేడుకుంటూ ఉండగా వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని నీవే సమకూర్చండి. దీన స్థితిలోనూ అదే రీతిగా అంధకారంలో ఉంటున్న ప్రజలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క విశ్వాసులను లేవనెత్తి వారికి కావాల్సిన మంచి ఆశీర్వాదాలని ఉన్నతమైన స్థాయికి నీ యొక్క బిడ్డలు నడిపిస్తామని కోరుచున్నాం నైనా. నేటి దినమున వివాహ దినము, అదే రీతిగా జన్మదినము పురస్కరించుకొని నీ యొక్క పాదాల సన్నిధికి వచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంతోషకరమైన దినాలు వారి యొక్క జీవితంలో లెక్కించే మంచి భాగ్యాన్ని దయచేయండి. ప్రాముఖ్యంగా నూతనమైన దేవాలయమై ఎందరో వారి యొక్క గుప్పిట్లు విప్పి కానుకలు అర్పిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞప్తిలోనూ ఆ యొక్క పని పూనుకొని విజయవంతంగా ఆ యొక్క నూతనమైన దేవాలయంను కట్టుటకు నీ యొక్క హస్తాన్ని మా మీద నుంచి నడిపిస్తామని కోరుచున్నాం నాయన. మా యొక్క కోయరు వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క స్వరాలతో నిన్ను కీర్తించారు, నిన్ను స్తుతించి ఉన్నారు. వారిని వారి యొక్క కుటుంబాలని దీవించండి. సంగీతం అందించిన నీ యొక్క దాసుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యొక్క దాసుడు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలోనూ నీ యొక్క సన్నిధి కాపుదల ఉంచి వారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తామని కోరుచున్నాం నాయన. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచయను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని, వారి యొక్క జీవితాలని, వారి యొక్క కుటుంబాలని నీ యొక్క అంకితము చేసి వారి యొక్క పరిచర్యలో ఉన్నతమైన స్థాయికి నడిపించుతున్న విధి విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా బాప్తిస్ము నిమిత్తము, అదే రీతిగా నిర్ధారణ నిమిత్తము ఎందరో ప్రజలు వారి యొక్క తరగతుల్లో ఇటీవలగా ఈ యొక్క వారమంతటిలో నీ యొక్క కృపాక్షేమాన్ని బట్టి నీ యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారు. రేపటి దినమున నిర్ధారణ, అదే రీతిగా బాప్తిసం పొందుకుంటున్న ప్రతి ఒక్క విశ్వాసుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు నూతనమైన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉండగా నీ యొక్క రక్తములోను, అదే రీతిగా నీ యొక్క శరీరములోను పాలుభాగస్తులు అవుతూ ఉన్నారు. వారు నీ యొక్క రక్తములో అనుదినము సిలువను మోసుకుంటూ నిన్ను వెంబడించే మంచి భాగ్యాన్ని దయచేయండి. ప్రాముఖ్యమా మా యొక్క సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ రంగంలోనూ, వారి యొక్క వ్యాపార వృత్తుల్లోనూ, వారి యొక్క కష్టాజితంలోనూ నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి ఇటీవలగా ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో పాల్గొనే మంచి భాగ్యాన్ని చూపించున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞప్తి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ యొక్క పాదాల సన్నిధికి వచ్చి చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞప్తికి నీ యొక్క సమాధానాన్ని కనుపరచండి. సోమవారం దినమును మేము పరిశుద్ధ వారంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మా యొక్క సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయంకి అనుసంధానంగా ఉన్న లూథరన్ కళాశాల ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క దీనదాసుడు విత్తనై ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరచుకునే మంచి భాగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క ఆరాధన ముగించుకొని తిరిగి మా యొక్క సంఘ ప్రియులు తిరిగి వారి యొక్క గృహంలోనికి వెళ్తుండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి రేపు ఉదయమున పునరుద్ధాన దినమును ఈ యొక్క మట్టల ఆదివారంలోనికి ప్రవేశించుటకు నీ యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించి నీ యొక్క సిలువు చాట్లను భద్రపరిచి సిద్ధపరిచి నీ యొక్క సంఘ బిడ్డలు నడిపిస్తావని కోరుచు యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేగా దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.
పూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా నడి సాగ్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ ధరింప నడిపించునావా. అందరికీ వందనాలండి.